నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ని 5 టైమ్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా మీరు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ని ఎర్న్ చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే మీరు మర్చెంట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లో భారత్ పే ఫర్ మర్చెంట్స్ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఈ డీటెయిల్స్తో సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఓటీపీని ఎంటర్ చేయండి. టాప్లో స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ మై క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లో యాక్టివేట్ క్యూఆర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాంపుల్గా నేను ఇట్లా ఇచ్చాను. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ యాడ్ అడ్రస్ ఆప్షన్ క్లిక్ చేసి అడ్రస్ డీటెయిల్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఇట్లా గెట్ మై క్యూఆర్ కోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ అని చూపిస్తుంది. అది మీ మర్చెంట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యూపీఐ రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. మీ బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. మీ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ వైఫై కనెక్ట్ అయి ఉంటే వైఫై డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ చేసి అప్పుడు కంటిన్యూ చేయండి. మీ పైన మీ బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసి కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ అది క్లిక్ చేయండి. మీరు ఒక ఎంపీని సెట్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇచ్చి కింద కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. డౌన్లో రివర్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్కాన్ టు పే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ లో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది కదా, ఆ క్యూఆర్ కోడ్ కి 99 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. అట్లా మీరు 5 టైమ్స్ చేయండి. ఈచ్ టైం మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 10 రూపీస్ అనేది 5 టైమ్స్ క్రెడిట్ అవుతాయి. టోటల్గా మీరు 50 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి.